నమస్తే K25 న్యూస్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని నల్లగొండ జిల్లా మర్రిగూడ బైపాస్ రోడ్లో DEO కార్యాలయం వద్ద నిర్వహించిన ఘన నివాళులు కార్యక్రమం వేడుకలా జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు, అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు. అనంతరం భూపాల్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. చదువుంటే ఎంత పెద్ద మార్పు అయినా తీసుకురాగలుగుతామని ఆలోచన చేసి ఆనాడు మరి ఒకరి సహకారంతో చదువుకొని ఉన్నత స్థితికి చాలా ప్రజలందరూ కూడా ముందుకునే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని విమర్శించి ఈరోజు కూడా ఇంకా ఈ భూమి పుట్టిన ఉన్నన్ని రోజులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విధంగా మరి అదేవిధంగా కేసీఆర్ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆర్టికల్ 3 ప్రకారం శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని మరి చిన్న రాష్ట్రాలను ఏర్పాటు విషయంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులతోటే మరి తెలంగాణ రాష్ట్రం కూడా సాధించుకున్నటువంటి విషయాన్ని కూడా గుర్తు. దాంతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆనాడు ఆయన కళలు కన్నిన ఆలోచనలన్నీ కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల ప్రభుత్వంలో తీసుకుపోయినటువంటి సందర్భాలు పేద వర్గాలకు, బడుగులకు అన్ని రకాలుగా మన ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పించి, సంక్షేమ పథకాలలో ప్రాధాన్యత కల్పించి పేదవాడిని ముందుకు తీసుకుపోయే విధంగా మరి గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి మరి లక్షల మంది విద్యార్థులకు విద్యను అందించినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో అంబేద్కర్ గారి ఆశయాలతో ముందుకు సాగిందని కూడా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరు కూడా రెండు మనసులో గుర్తుంచుకోవాలి. హైదరాబాద్ నడిబొడ్డులో కూడా రేపటి తరాలకు గుర్తుండే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి, ప్రారంభం చేసినటువంటి సందర్భాన్ని కానీ